సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫస్ట్ అయితే మన రసల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. అండ్ వీళ్ళు చాలామంది అంటే నైట్ 12 కాగానే అంటే మన కొత్త సంవత్సరం టచ్ కాగానే అంటే స్టార్ట్ కాగానే వీళ్ళు చాలామంది నాకు మన రాధ్యాల ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసినారు. సో ఎవరెవరు నాకు మన ఇన్స్టాగ్రామ్లో విష్ చేసినారు అండ్ ఎవరెవరు మన ఛానల్లో కామెంట్స్లో విష్ చేసినారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాస్. అండ్ మీ అందరికీ విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఈరోజుది మన ఫస్ట్ వీడియో అన్నమాట. ఇది కొత్త సంవత్సరంది ఫస్ట్ వీడియో. అండ్ ఈ కొత్త సంవత్సరంది ఫస్ట్ వీడియో మనం ఒక మంచి గుడ్ న్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం అన్నమాట. అండ్ అదే గుర్తుండొచ్చు, మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే నేను మీ అందరికీ రీసెంట్ టైంలోనే ఒక వీడియోలో మన ర్యాండీ ఆర్టన్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అదేంటంటే అంత మంచిగా ఉంటే రాయల్ రంబల్ వరకు వచ్చినా రావచ్చని. అండ్ గెస్ వాట్ అంటే రీసెంట్లీ ఏమైందంటే మళ్ళొకసారి మనకి మన ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ పైన మనకి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ అంత మంచిగా ఉంటే చాలా అంటే చాలా తొందరలోనే. అండ్ హైలైట్ ఏంటంటే రాయల్ రంబల్ కంటే ముందే అంట. ఇప్పుడు రాయల్ రంబల్ కంటే ముందు అంటే మేబీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కావచ్చు, లేదా మన రాయల్ రంబల్వి కావచ్చు. బట్ ఏది లేకున్నా ఇప్పుడు చాలా తొందరలోనే మన ర్యాండీ ఆర్టన్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారంట బాస్. ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్. ఓకే, అండ్ చూడండి ఇప్పుడు ఈ రోజు అయితే కొత్త సంవత్సరం అనే మాట, కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ అని మనం విష్ చేసినాం. బట్ మన ఆట్రూత్ కోసము ఈరోజు ఒక అంటే మన ఇండిపెండెన్స్ డే అన్నమాట. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన ఆట్రూత్ మన ఫ్యాన్స్ అందరికీ ఏమని రాసినారంటే ఇప్పుడు 12 అయిపోయి అంటే ఇప్పుడు 12 AM అన్నమాట. సో ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేయండి ఇండిపెండెన్స్ డే అని ఒక టైప్లో రాసినారన్నమాట. ఇండిపెండెన్స్ అని రాసినారు మన ఆట్రూత్. సో మన ఆట్రూత్ ఇంకో ఏదో కాలంలో ఉంటారన్నమాట. అందరి కోసం న్యూ ఇయర్, బట్ మన ఆట్రూత్ కోసం ఇంకో వేరే అన్నమాట ఇండిపెండెన్స్ డే. సో ఇప్పుడు మీరు ఏమంటారు దీనిపైన మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక షాకింగ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ నిజంగా ఇది చాలా అంటే చాలా షాకింగ్ అన్నమాట. ఎందుకంటే బాస్ చూడండి, ఈ రాయల్ రంబల్ ఎవరు గెలుస్తారు, 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఇది నిజంగా ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది అన్నమాట. చాలా రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన బెట్టింగ్ ఓడ్స్లో నంబర్ 1 ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? మన బెట్టింగ్ ఓడ్స్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఇంకెవరు కాదు, మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా. ఎస్ బాస్, మన జాన్ సీనా నంబర్ 1 ప్లేస్లో వచ్చేసినారు. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇంకెవరో కాదు, మన CM పంక్ అన్నమాట. సో నేను టాప్ 2 గురించి నేను అందరికీ అప్డేట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మన రాయల్ రంబల్ కోసం కొంచెం టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఏమైనా కావచ్చు. సో అందుకని టాప్ 5 గురించి కాదు, టాప్ 2 గురించి అప్డేట్ ఇస్తున్నాను అనమాట. అంటే నంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉన్నారు అండ్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారో అప్డేట్ ఇచ్చేసిన. ఫస్ట్ ప్లేస్లో మన జాన్ సీనా, సెకండ్ ప్లేస్లో మన CM పంక్. ఎందుకంటే CM పంక్ రెసల్ మేనియాకి ఎప్పుడు మెయిన్ ఈవెంట్ చేయలే. అండ్ ఆ స్టోరీ లైన్ ఒకటి నడుస్తుంది అనమాట. సో CM పంక్ రెసల్మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్ అంటే ఎప్పుడూ అయిపోతుండే నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు మనం అఫీషియల్లీ చెప్పవచ్చు, ఎందుకంటే 2024లోనే అయిపోతుండే, బట్ కాలేదు. సో ఇప్పుడు అదొక స్టోరీ నడుస్తుంది. మన సెత్ రాలిన్స్ కొన్ని సెగ్మెంట్స్లో నువ్వు ఎప్పుడు మెయిన్ ఈవెంటే చేయలేదు అని ఎక్కిరిస్తున్నారు కదా. సో ఒక స్టోరీ రన్ అవుతుంది అన్నమాట. సో అందుకని మన CM పంక్ కలిసిన గెలవచ్చు అంటే రాయల్ రంబల్, లేదా ఎక్కువ ఛాన్సెస్ మన జాన్ సీనావే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జాన్ సీనాది ఇప్పుడు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ బాస్. అండ్ మీరు ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు జాన్ సీనాది లాస్ట్ రన్ మీరు మిస్ చేస్తున్నారంటే ఇక మీరు మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో చాలా అంటే చాలా మిస్ అయిపోతారు బాస్. ఎందుకంటే ఈ సంవత్సరము మన డబ్ల్యూడబ్ల్యూ కోసం, మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కోసం, జాన్ సీనా కోసం స్పెషల్లీ మామూలుగా ఉండదన్నమాట. చాలా చాలా కిరాక్గా ఉంటుంది ఈ సంవత్సరము. సో ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. అండ్ అది ఏంటంటే అన్న రీసెంట్లీ ఒక లిస్ట్ లీక్ అయింది కదా, మన సూపర్ స్టార్స్ ఎంట్రన్స్ లిస్ట్. అండ్ దాంట్లో మన జాన్ సీనా గెలుస్తున్నాడు అని టైప్లో రాసి ఉండే. సో ఎక్కడున్నా అది కరెక్టేనా అని ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. సో చూడండి బాస్, నేనైతే ముందే చెప్పేసినాను, అది జస్ట్ ఒక రూమర్స్ అన్నమాట. అంటే బెట్టింగ్ ఓడ్స్ని కలిపి రూమర్స్ని కలిపి ఒకటి ఏమి ఇచ్చిండంటే ఒక లిస్ట్ మొత్తం రెడీ చేసి కావాలని లీక్ అయిపోయింది అన్నట్టు వైరల్ చేసిండు అనమాట. సో దానికి ఎక్కువ నమ్మాల్సిన అవసరం లేదు. బెట్టింగ్ ఓడ్స్లో ఆల్రెడీ మన జాన్ సీనా నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. అండ్ చాలా సూపర్ స్టార్స్ రూమర్స్ ఉన్నాయి. సో అని కలిపేసి ఒక లిస్ట్ రెడీ చేసినారనమాట. సో ఇది ఇప్పుడు ఈ అప్డేట్ని పట్టుకొని మీరు ఆ లిస్ట్ కరెక్ట్ అనుకోగలరు, ఆ లిస్ట్ కరెక్ట్ కాదనమాట. అది జస్ట్ రూమర్స్ అవన్నీ కలిపి అంటే క్రియేట్ చేసిన లిస్ట్ అనమాట. ఓకే, అండ్ ఇంకా చాలా వస్తాయి అలాంటి లిస్ట్, అలాంటి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా నంబర్ 1 ప్లేస్ ఉన్నారని జాన్ సీనానే గెలుస్తారని కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆ రాయల్ రంబల్ వచ్చేంత వరకు అంటే కరెక్ట్ ఆ టైం వరకు ఏమైనా కావచ్చు బాస్. బెట్టింగ్ కూడా చాలా కింద మీద అయితే మీకు తెలుసు అనుకుంటా, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను.
బెట్టింగ్ ఓట్స్ అన్నప్పుడు చాలాసార్లు కింద మీద అవుతాయి. సో చూద్దాం. కానీ ప్రెజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే జాన్ సీనా అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారని, సెకండ్ ప్లేస్లో సీఎం పంక్. అంటే సీఎం పంక్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఒక టైప్లో మీరు జాన్ సీనా అండ్ సీఎం పంక్ 50-50% అనుకోవచ్చు ప్రెజెంట్ కోసం. మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడు. సో ఇప్పుడు మీరు రెడీ ఉన్నారా మన 2025 కోసం? అంటే 2025 వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో మీరు రెడీ ఉన్నారా అని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ మన ఫ్యాన్స్ అందరికి అడుగుతున్నారు. అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ అందరూ మంచి మెసేజ్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే 2024లో ఆల్రెడీ మనం కుమ్మేసిన మొత్తం ఏరినా స్టేడియంస్ అవన్నీ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. మొత్తం లోకం తిరిగిన మస్తు చేసినాము, చాలా జబర్దస్త్గా ఉండే. అండ్ ఈ 2024 మామూలుగా లేకుండే, కానీ ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ అనమాట. అండ్ ఇప్పుడు 2025 ఇంకా కిరాక్గా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఇంకేమైనా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు మన రా నెట్ఫ్లిక్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ మెసేజ్ ఇచ్చినారు ఫ్యాన్స్ అందరికీ. ట్రిపుల్ హెచ్ ఏమంటున్నారంటే 2025 మామూలుగా ఉండదు, మీరు రెడీ ఉన్నారా 2025 కోసం అని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక మెసేజ్ ఇచ్చేసినారు అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఆల్రెడీ ఓపెన్ చెప్పాలని 2024 మామూలుగా లేకుండే, రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం మామూలుగా లేకుండే. అండ్ అసలు ఎవరు అనుకున్నారంటే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ యాజ్ ద ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తున్నారని అసలు ఎవరు అనుకున్నారు? రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరికి అసలు పడదు. అండ్ ఇలాంటిదిలో ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తారు ఎవరు అనుకున్నారు? అంటే చాలా జరిగింది కదా. సో ఇదంతా జస్ట్ అంటే ఇది జస్ట్ ఒక ట్రైలర్ అనుకోండి. 2025లో ఇంకా చాలా కిరాక్గా ఉంటాయని మన గేమ్ ట్రిపుల్ హెచ్ మెసేజ్ ఇచ్చినారు. అండ్ ఆర్ యూ రెడీ అని చెప్పినారు. సో మీరు రెడీ ఉన్నారా? ఈ సంవత్సరం నిజంగా మామూలుగా ఉండదు. ట్రైలర్ మీరు చూడాలనుకుంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ చూడండి, మీ అందరికి తెలిసిపోతుంది అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ మెసేజ్. ఓకే, సో నిజం చెప్పాలంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ నిజంగానే మామూలుగా ఉండదు బాస్. ఎందుకంటే వీళ్ళు అయితే నెట్వర్క్ చేంజ్ చేసినప్పుడు, లేదా ఇప్పుడు నెట్వర్కే కాదు మొత్తం ఇక ఓటీటీకి వెళ్ళిపోతుంది కదా. సో అందుకని వీళ్ళు ఫస్ట్ ఎపిసోడ్కి నిజంగానే ఒక రసమైన లెవెల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు, అన్న ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది, అంటే మన ఇండియాలో అసలు ఆన్ టీవీలో వస్తుందా రాదా అని చాలామంది ఊహకి అడుగుతున్నారు. సో చూడండి బాస్, మన ఇండియాలో మన సోనీ నెట్వర్క్తో మన డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ ఉంది కదా, ఆ కాంట్రాక్ట్ మార్చ్లో లేదా ఏప్రిల్లో ఎండ్ అయిపోతాయంట. సో మార్చ్ ఏప్రిల్ వరకు అయితే మనకి మన ఇండియాలో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏదైనా ప్రీమియం లైవ్ అయినా సరే మనకి మన సోనీ నెట్వర్క్లోనే చూడడానికి దొరుకుతాయి. అంటే మనకి సోనీ ఛానల్స్లోనే, సోనీ లీలోనే చూడడానికి దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ టెన్షన్ తీసుకోండి. ఎప్పటి వరకు? మన మార్చ్ అండ్ ఏప్రిల్ వరకు. అండ్ దాని తర్వాత మేబీ మొత్తంకే మన ఇండియాలోవి నెట్ఫ్లిక్స్ పైన షిఫ్ట్ కావచ్చు మొత్తంకే మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి స్మాక్ డౌన్ కొన్ని కంట్రీస్లో, అంటే మన కంట్రీలో కాదు కొన్ని కంట్రీస్లో యూట్యూబ్లో వస్తుంది అనమాట. అన్న ఏందన్నా ఇప్పుడు మన స్మాక్ డౌన్ యూఎస్ఏ పైన రాలేదంటే కొన్ని కంట్రీస్లో ఏంది అసలు యూట్యూబ్లో వచ్చిందని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో చూడండి, మన ఇండియాలో అయితే మన నెక్స్ట్ కాబట్టి స్మాక్ డౌన్ అయినా సరే, రా అయినా సరే మనకైతే మన సోనీ ఛానల్స్లోనే, సోనీ నెట్వర్క్లోనే మనకి చూడడానికి వస్తాయి. కొన్ని కంట్రీస్లో మన నెక్స్ట్ స్మాక్ డౌన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ వస్తుందంట. సో దాన్ని బట్టి కొంతమంది మీకు సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు కన్ఫ్యూజ్ ఏం కాకుండా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్, రీసెంట్ టైంలో ఏమైందంటే రోమన్ రేన్స్కి కొంతమంది మన సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ కంపేర్ చేసి సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు. ఎస్ బాస్, కొంతమంది ఎక్కిరిస్తున్నారు రోమన్ రేన్స్కి. అండ్ ఏమంటున్నారు అంటే సోషల్ మీడియాలో మీరు చూసినారా కూడా ఆల్రెడీ, కొంతమంది ఏమంటున్నారంటే మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మైక్ స్కిల్స్లో చాలా కిరాక్ అనమాట. రోమన్ రేన్స్ సీఎం పంక్కి మైక్ స్కిల్ అంత టక్కర్ ఇయ్యలేడు, రోమన్ రేన్స్కి అంత రాదు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఈ కొడుకులు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి, అంటే రసల్మేనియా తర్వాత నుంచి, అంటే రసల్మేనియా అయిపోయినప్పటి నుంచి ఎక్కువ మైక్లో మాట్లాడలేదు. అంటే మాట్లాడిండు బట్ తక్కువ అంటే ఇప్పుడు మన ఛాంపియన్ ఉన్నప్పుడు ఏ రేంజ్లో మాట్లాడుతుండేదో ఆ రేంజ్లో మాట్లాడతాడు కదా రోమన్ రేన్స్, కొంచెం తక్కువ మాట్లాడుతుండు మైక్లో. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కొంతమంది కొడుకులు ఆ టైప్లో ఆలోచిస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే రీసెంట్ టైంలో రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసినప్పటి నుంచి మైక్ స్కిల్స్ అయినా సరే, రెస్లింగ్ అయినా సరే, ప్రతి దాంట్లో రోమన్ రేన్స్ కుమ్మేసినాడు అనమాట. అండ్ అంతెందుకు ఇంతకుముందు సెత్ రాలిన్స్ ఎక్కిరించినప్పుడు అంటే రోమన్ రేన్స్ ఎక్కువ కనిపించాడు, రోమన్ రేన్స్ పార్ట్ టైం అన్నప్పుడు రోమన్ రేన్స్ ఆ టైంలో ఏమని చెప్పిండు ఒక సెగ్మెంట్లో, అవును ఎస్ నేను చాలా తక్కువ కనిపిస్తాను బట్ నేను అయినా నీకంటే ఎక్కువ సంపాదిస్తాను. సో ఓపెన్ చెప్పాలంటే ఎవరెవరు రోమన్ రేన్స్ని కంపేర్ చేస్తున్నారు సెత్ రాలిన్స్ అండ్ మన సీఎం పంక్ సెగ్మెంట్తో. సో ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, ఎస్ రోమన్ రేన్స్ కావాలంటే మీకోసం కొంతమంది కోసం మైక్ స్కిల్స్లో తక్కువ కావచ్చు బట్
వీళ్ళిద్దరి కంటే ఎక్కువ సంపాదించాడు. అందుకనే కదా రోమన్ రైన్స్ ది హెడ్ ఆఫ్ ద టేబుల్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్. ఓకే, అండ్ మైక్ స్కిల్స్ గురించి మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ ఫ్యూడ్ స్టార్ట్ అయ్యేది కదా ఫ్యూచర్లో, అప్పుడు అర్థమైపోతే రోమన్ రైన్స్ ఏ రేంజ్లో ఏ లెవెల్లో ఇచ్చి పడేస్తాడో మన సీఎం పంక్కి ఆ సెగ్మెంట్కి అర్థం. ఎందుకంటే అసలు సెగ్మెంట్లో ఏమైపోయిందంటే మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ కొంచెం పర్సనల్ వెళ్ళిపోయినారు కదా. లైక్ మన సీఎం పంక్ ఏమన్నారు సెత్ రాలిన్స్కి అంటే ద మ్యాన్ బెక్కీ లించ్ కనిపిస్తలేదు, సో బెక్కీ లించ్ బాల్ తీసుకొని అంటే ఆ బాల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిందా అని టైప్లో ఎక్కిరించినారు. సో దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారు, ఎస్ నా వైఫ్ అంటే బెక్కీ లించ్ ఇంట్లో ఉంది, ఎందుకంటే పిల్లలకి చూసుకుంటుంది అన్నమాట, నీ లెక్క కాదు కదా, అంటే నీకేం తెలుసు ఆ ఫీలింగ్ అన్నట్టు మాట్లాడినారు. అంటే మన సీఎం పంక్ ఇంకా పిల్లలే లేరు అన్నమాట. సో చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు సెత్ రాలిన్స్ అయితే. నీకు ఆ ఫీలింగ్ అర్థం కాదులే, అంటే బెక్కీ లించ్ ఇంట్లో ఉంది అంటే బేబీని చూసుకుంటుంది, కానీ నీకు ఆ ఫీలింగ్ ఎందుకు అర్థమైతే, నీకు పిల్లలు లేరు కదా అని ఈ టైప్లో ఎక్కిరిచేసినారు అన్నమాట సీఎం పంక్కి. అండ్ మా సీఎం పంక్ మన ఇండైరెక్ట్లీ మన ట్రిపుల్ హెచ్కో మిస్టర్ మిక్మ్యాన్కి అక్కడ ఎక్కిరించిన అంటే నీకు అంటే ఒక మనిషి ఛాన్స్ నేను ఎవరికి హేట్ చేస్తుండేనో ఆ మనిషి నీకు ఛాన్స్ లైక్ చేస్తుండని ఈ టైప్లో మాట్లాడినారు. సో ఐ థింక్ మన మిస్టర్ మిక్మ్యాన్కి అక్కడ ఎక్కిరించారు. సో చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయారు కదా. సో అందుకని ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పండి బాస్, మీ ప్రకారము మైక్ స్కిల్స్లో అంటే ఒకప్పుడు చెప్పండి మీరు 2016-17 టైంలో అప్పుడు రోమన్ రైన్స్ కొంచెం మైక్ స్కిల్స్లో వీక్ ఉండే, బట్ ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్ రిటర్న్ చేసినప్పటి నుంచి రోమన్ రైన్స్తో పెట్టుకోవాలంటే మాలమాట కాదన్నమాట మైక్ స్కిల్స్లో, అది అందరికీ అర్థమైపోయింది. బట్ ఇప్పుడు చూస్తున్న కొంతమంది కొడుకులు ఈ టైప్లో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఎవరెవరు రోమన్ రైన్స్కి ఒక ఛాంపియన్లా చూడాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అయితే ఒక సాలిడ్ గుడ్ న్యూస్ బాస్. ఎందుకంటే అంత మంచిగా ఉంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఎప్పుడైనా రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ గెలవచ్చు అంట. ఎప్పుడైనా కావచ్చు. ఎప్పుడైనా అంటే మరి తొందరలో అని కాదు, అది రసల్మేనియా కావచ్చు, సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదా ఈ సంవత్సరం ఎండింగ్ కావచ్చు. బట్ ఈ సంవత్సరంలో రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ గెలుస్తాడా లేదా అంటే దీని ఆన్సర్ ఏంటంటే మనకు వచ్చిన ఒక సాలిడ్ రూమర్ ప్రకారం అయితే రోమన్ రైన్స్ ఈ సంవత్సరంలో ఛాంపియన్షిప్ గెలుస్తారంట. కానీ ఒకవేళ రోమన్ రైన్స్ నేను హాలీవుడ్లో వెళ్ళిపోతా అని మొత్తంగా ఫిక్స్ అయిపోతే అప్పుడేం చెప్పలేము. బట్ రోమన్ రైన్స్ ఇంకో 2 సంవత్సరాలు నేను డబ్ల్యూడబ్ల్యూలో ఉంటా అని ఫిక్స్ అయితే మాత్రం ఈ సంవత్సరంలో కంపల్సరీ రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ గెలుస్తారంట. సో ఈ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకు ఒక మాట చెప్పడం మర్చిపోయినాను. అండ్ అది ఏంటంటే కొంతమంది రోమన్ రైన్స్కి మైక్ స్కిల్స్ అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. సో అలాంటి పర్సన్ కంటే ఇప్పుడు అలాంటి హేటర్స్కి ఒక రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే సరే ఇప్పుడు రోమన్ రైన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, అంత మైక్ స్కిల్స్ లేదు, అసలు ఏం రాదని కొంతమంది అనుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ప్రతి సెగ్మెంట్లో రోమన్ రైన్స్ పేరు ఎందుకు యూజ్ చేస్తున్నారు, రోమన్ రైన్స్ పేరు ఎందుకు వాడుతున్నారు? సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్ రీసెంట్ జరిగింది కదా, ఆ సెగ్మెంట్ చాలా మంది నచ్చింది కదా. సో ఆ సెగ్మెంట్లో రోమన్ రైన్స్ పేరు లేనిది ఆ సెగ్మెంట్ కంప్లీట్ అయిందా? సెత్ రాలిన్స్ అండ్ మా సీఎం పంక్ ఫీడ్లో వాళ్ళు రోమన్ రైన్స్ పేరు వాడుతున్నారు. కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫీడ్లో కెవిన్ ఓవెన్స్ అండ్ మన కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ పేరుని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. డ్రూ మ్యాకింటైర్ మన జేవుసో శామిజర్ ఎంకల పడ్డాడు ఏమని చెప్తున్నాడు, రోమన్ రైన్స్ పేరు యూజ్ చేస్తున్నాడు. సో ప్రతి స్టోరీ లైన్స్ అన్నింటిలో రోమన్ రైన్స్ కావాలి. సో అలాంటివి ఇప్పుడు కొంతమందికి ఏం చెప్పాలి, మీరే ఆన్సర్ ఇచ్చేయండి కామెంట్స్లో. అండ్ బాస్ మళ్ళొకసారి మన రెస్టల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.